నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఈ వీడియో పూర్తిగా చూసి కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఇవాళ టాపిక్లోకి వెళదాం. ఢిల్లీ మద్యం కుంభకోణం విచారణ తతంగాన్ని చూస్తున్న చాలామంది కేజ్రీవాల్ తప్పు చేశాడంటే నమ్మలేకపోతున్నారు. సూర్యుడు పడమర ఉదయించడము, కేజ్రీవాల్ అవినీతికి పాల్పడడము ఒక్కటే అనుకునేవారు లేకపోలేదు. కేజ్రీవాల్ సహా ఆయన నేతృత్వం వహిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ చుట్టూతా సుదీర్ఘకాలంగా బీజేపీ కందకాలు తవ్వుతోందని భావించే వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. ప్రజల నమ్మకాలు వారి మంచితనానికి అద్దం పడతాయి. అయితే జనం నమ్మేదంతా నిజం కాకపోవచ్చు. సామాన్యుల విశ్వాసాలను, నమ్మకాలను పరిగణనలోకి తీసుకుంటూనే నిజాలను వెలికి తీయడం చాలా అవసరం. ఓట్ల వేటలో నెగ్గిన వారంతా నీతిపరులని చెప్పలేం. అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఎదిగిన వారంతా దురాశకు దూరంగా ఉంటారని నమ్మలే. ప్రతిష్ఠ గల జాతీయ దర్యాప్తు సంస్థలు అబద్ధపు ఆరోపణలతో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయగలవా? ఒకవేళ చేస్తే కోర్టులు చూస్తూ ఊరుకుంటాయా? ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం 1-2 రాష్ట్రాలకే పరిమితమైనప్పుడు దేశమంతటా విస్తరిస్తున్న బీజేపీకి ఎందుకు కార్పణ్యం ఉంటుంది? అస్తమానం ఉత్తరాదిని ఆడిపోసుకుంటాం కానీ బెవరేజ్ ట్రేడ్ నెట్వర్క్లో సౌత్ లాబీ ప్రాబల్యం ఎంతో మనకు తెలుసా? ఏడాదిన్నరగా ఇంత తతంగం జరుగుతున్నా పత్రికా సమావేశం పెట్టి మద్యం కుంభకోణం ఆరోపణలపై కేజ్రీవాల్ క్లారిటీ ఎందుకు ఇవ్వలేదు? ఈ 4 సందేహాలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అక్రమార్జన లక్ష్యంగా దేశ రాజకీయాల్లోకి వచ్చిన వారు కాదు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అందినంత దోచుకోవాలనే ఉద్దేశము కేజ్రీవాల్కు లేదు. అడ్డగోలు సంపాదనకు చట్టసభల ఎంట్రీ గ్యారంటీ అవుతుందని ఆయనేమీ నమ్మలేదు. పూర్వాశ్రమంలో కేజ్రీవాల్ కేవలం ఒక అధికారి మాత్రమే. నిజాయితీ, నిక్కచ్చితనం ఉండబట్టి 2011లో ఇండియా అగేన్స్ట్ కరప్షన్ ఉద్యమం విజయవంతమైంది. కేజ్రీవాల్, అన్నా హజారే, బాబా రామ్దేవ్, కిరణ్ బేడి లాంటి వారు ఉద్యమాన్ని ఆరంభించినప్పుడు ప్రముఖ థింక్ ట్యాంక్ వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అండగా నిలబడింది. వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ అనే మేధోమథన వేదిక జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చొరవతో ఏర్పడిందని నేను కొత్తగా చెప్పనక్కర్లేదు. 2011లో ప్రారంభమైన అవినీతి వ్యతిరేక ఉద్యమం 2 ఏళ్ల పాటు దేశంలోని యువతను, మధ్యతరగతిని కదిలించింది. కాంగ్రెస్ అంటే అవినీతికి పర్యాయ పదమనే సత్యాన్ని దేశ ప్రజలకు అర్థం చేయించింది. అంతిమంగా ఇండియా అగేన్స్ట్ కరప్షన్ ఉద్యమం విజయవంతమైంది. 2014 సార్వత్రిక ఎన్నికలకు పూర్వ రంగాన్ని నిర్మించి బీజేపీ వైపు సానుకూల వాతావరణం ఏర్పడడానికి తోడ్పాటునందించింది. ఇందులో సందేహం లేదు. అంతవరకు కేజ్రీవాల్ శుద్ధ పూస అని బల్లగుద్ది చెప్పొచ్చు. కేజ్రీవాల్ ఎక్కడ దారి తప్పారు చూద్దాం. అమెరికా ప్రభుత్వ విధాన నిర్ణయాలపై ఆయుధ వ్యాపారుల ప్రభావం ఎంత బలీయమైందో మన దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలపై లిక్కర్ లాబీల ప్రభావం ఆ స్థాయిలో ఉంటుంది. ప్రభుత్వాలే కాదు, తీవ్రవాద సంస్థలు, వేర్పాటువాద గ్రూపులకు భారీగా విరాళాలు ముట్టజెప్పి మద్యం లాబీలు తమ పబ్బం గడుపుకుంటాయి. ప్రపంచంలోని 2 దేశాల్లో లిక్కర్ లాబీలు అత్యంత శక్తివంతమైనవి. అందులో ఒకటి భారతదేశం, రెండోది కెన్యా. తూర్పు ఆఫ్రికాలోని చాలా చిన్న దేశమైన కెన్యా రాజకీయాలను శాసించేది మద్యం సిండికేట్లే. లిక్కర్ లాబీలు హుకుం జారీ చేస్తే ప్రభుత్వాలు కుక్కిన పేనుల్లా పడి ఉండాల్సిందే. IMF అని పిలిచే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఆంక్షలను కూడా కెన్యా ఆల్కహాల్ బెవరేజెస్ అసోసియేషన్ ABAK డోంట్ కేర్ అంటుంది. గతేడాది అక్టోబర్లో మద్యం అమ్మకాలపై పన్నులు పెంచాలని IMF కెన్యా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే లిక్కర్ లాబీ బెదిరింపులకు దిగింది. వీధులన్నీ హింసాత్మకమయ్యాయి. ఉగ్రవాద సంస్థలు, తీవ్రవాద గ్రూపులు నిరసనలకు పిలుపునిచ్చాయి. చేసేది లేక కెన్యా ప్రభుత్వం చేతులెత్తేసింది. మన దేశంలో ముంబై లిక్కర్ సిండికేట్, సౌత్ లిక్కర్ లాబీలకు ఉన్న ప్రభావాన్ని కొంచెం లోతుగా పరిశీలిస్తే మహామహులు కూడా గుడ్లు తేలేస్తారు. జమ్మూ కాశ్మీర్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలు మినహా మొత్తం దేశమంతా ఈ 2 లాబీల చేతుల్లోనే ఉంటుంది. ఈ 2 లాబీలు తలుచుకుంటే చేయని పని లేదు. అంతేకాదు, తెలుగు నేలకు, తాగుడు దందాకు ఉన్న బంధం కూడా చాలా బలమైంది. బెంగళూరుకు చెందిన నీలకంఠరావు జగ్దాలే నిర్మించిన అమృత్ డిస్టిలరీస్ పరిశ్రమ ప్రపంచం మొత్తానికి పెద్ద మొత్తంలో మద్యం అమ్ముతోంది. ఇది నేను చెప్పడం లేదు,
సర్వింగ్ విస్కీ టు ద వరల్డ్ ఇస్ ఇండియన్ లిక్కర్ బ్యారాన్ జగ్దాలే శీర్షికన ఎంటర్‌ప్రెన్యూర్ ఇండియా మాసపత్రిక ఒక ప్రత్యేక కథనమే రాసింది. మద్యం పరిశ్రమ బెంగళూరు నగర రూపురేఖల్ని ఎలా మార్చిందో విశ్లేషిస్తూ సిటీ ఇన్ ఏ బాటిల్ పేరిట పరిశోధనాత్మక కథనాన్ని ప్రచురించింది. చిన్న ఉదాహరణ చెప్తే మరింత బాగా అర్థమవుతుంది. ఆగ్నేయ ఆఫ్రికాలో మలావి అనే చిన్న దేశం ఉంది. మలావిలోని మెజారిటీ మద్యం తయారీ పరిశ్రమలు తెలుగు పారిశ్రామికవేత్తలవే. అంతేకాదు, అక్కడ తయారయ్యే మద్యానికి సీసా లేబుళ్లు తయారు చేసే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మొత్తం తెలుగువారిదే. ఇంకా వివరంగా చెప్పాలంటే పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రధాన సామాజిక వర్గానికి చెందిన వారే ఈ పరిశ్రమల యజమానులు. భయంకరమైన తాగునీటి కొరత ఎదుర్కొనే మలావిలో వేల గ్యాలన్ల మద్యం ఏరులై పారుతోందంటే అది మన తెలుగువారి ఘనత అనే చెప్పాలి. సౌత్ లాబీ అని ప్రస్తుతం వార్తల్లో నానుతున్న దక్షిణాది మద్యం లాబీ ప్రాబల్యం ఈనాటిది కాదు. 90ల ఆరంభం నాటికే ఉత్తర భారతంలో మద్యం వ్యాపారాన్ని సౌత్ లాబీ తన పిడికిట్లో బంధించింది. సౌత్ లాబీలో ప్రధాన పాత్ర పోషించేది తెలుగు ప్రాంతాల మద్యం వ్యాపారులేనని కొత్తగా చెప్పనక్కర్లేదు. 90ల నాటికి కోస్తా ప్రాంతంలోని సంపన్న వర్గం దేశంలోని మద్యం వ్యాపారంపై అజమాయిషీ సంపాదించాలని చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. మద్యం వ్యాపారులు కేవలం మద్యాన్ని అమ్మడం వల్ల మాత్రమే వచ్చే లాభం కంటే మొత్తం వ్యాపార నియమాలను మార్చేస్తే వ్యవస్థ మొత్తం తమ చెప్పు చేతుల్లోనే ఉంటుందని భావించింది. దీన్నే నాగరిక భాషలో బియాండ్ ద బాటిల్ వ్యవహారంగా పిలుస్తారు. దక్షిణాది రాష్ట్రాల సంపన్నులే ఎక్కువ సంఖ్యలో మద్యం వ్యాపారంలో ఉండడానికి కూడా అనేక కారణాలున్నాయి. దేశంలో ఆర్థిక సంస్కరణల అమలు మొదలైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల విధాన నిర్ణయాల్లో కాస్తంత వెసులుబాటు దొరికింది. పెట్టుబడుల ప్రవాహానికి, పారిశ్రామిక ప్రగతికి ఆటంకం అనుకున్న కొన్ని నియమ నిబంధనలను ప్రభుత్వాలు సడలించాయి. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి మద్యం ఆధారిత ఆర్థిక వ్యవస్థగా పరిణామం చెందడానికి పునాదులు పడింది ఈ కాలంలోనే. ఈ వెసులుబాటును లిక్కర్ సిండికేట్లు లేదా లాబీలు అవకాశంగా మలుచుకున్నాయి. ప్రభుత్వాల విధి విధానాల్లో మద్యం అమ్మకం విషయంలో ఆ రోజుల్లో అప్రకటిత నైతిక నిషేధం కొనసాగేది. మద్యం అమ్మకాన్ని లాభంగా పరిగణించడానికి ఆనాటి ప్రభుత్వాలు జంకేవి. వర్తమానంలో మద్యం వ్యాపారం బలాదూర్ వ్యవహారంలా మారింది. కానీ గతంలో అనేక భయాలతో మద్యం వ్యాపారం కొనసాగేది. ఆ తర్వాత పరిస్థితి మారుతూ వచ్చింది. మద్యం వ్యాపారులే నేరుగా చట్టసభల్లోకి ప్రవేశించారు. మంత్రివర్గాల్లో కీలక పోర్ట్ఫోలియోలను చేజిక్కించుకున్నారు. మద్యం వ్యాపారాన్ని అప్రతిష్టగా భావించే నేతలు కనుమరుగైపోయి లిక్కర్ బేరాన్ని ప్రివిలేజ్గా భావించే నేతలు పెరిగిపోయారు. 90వ దశకం ఆరంభంలో ఓ లిక్కర్ బ్రాండ్ సౌత్ ఇండియా డీలర్షిప్ దక్కించుకున్న నేత ఒకరు మూతపడిన తెలుగు దినపత్రిక హక్కులను కొనుగోలు చేశారు. దినపత్రికను పునః ప్రారంభించే ఏర్పాట్లలో ఉండగా సదరు నేతను అప్పటి నక్సలైట్లు కాల్చివేయడంతో ఎపిసోడ్ అక్కడితో ముగిసిపోయింది. ఒకవైపు మద్యం వ్యాపారం, మరోవైపు విధాన నిర్ణయాల్లో భాగస్వామ్యంతో పాటు 4వ స్తంభాన్ని కూడా స్వాధీనం చేసుకుంటే బేహద్బీగా సారా అమ్ముకోవచ్చనే ధీమా అన్నమాట. 90ల్లో తెలుగు దినపత్రిక పెట్టాలని ఆలోచించిన మద్యం వ్యాపారి కుటుంబమే ప్రస్తుతం ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలోనూ ఇరుక్కున్నది. 3 దశాబ్దాలుగా ఆ కుటుంబం మద్యాన్నే నమ్ముకున్నది, అమ్ముకున్నది. అందుకు రాజకీయాలను ఆసరా చేసుకున్నది. అంటే మన వ్యవస్థకు ప్రజాస్వామ్యం ఏ మోస్తరు వంటబట్టిందో మనకు అర్థమవుతుంది. ఇక కేజ్రీవాల్ పొరబడినట్ట, ఇరుక్కుని నటిస్తున్నట్ట చూద్దాం. కోవిడ్ లాక్డౌన్ తర్వాత దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లాగే ఢిల్లీ ప్రభుత్వం కూడా తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొన్నది. విత్త సంక్షోభం నుంచి బయటపడేందుకు అనేక మార్గాలు అన్వేషిస్తుండగా ఢిల్లీలో మద్యం దందా కూడా వారికి ఓ లాభదాయక మార్గంగా తోచింది. అమ్మకాలు, ధర వరల నిర్ణయంపై కొన్ని అధికారాలు వదులుకుంటే పెద్ద మొత్తంలో రొక్కం ఖజానాకు చేరుతుందని ఢిల్లీ ప్రభుత్వంలో ఎక్సైజ్ మంత్రిగా ఉన్న సిసోడియాకు లిక్కర్ లాబీ ఉప్పందించింది. మద్యం విధానంలో మౌలికమైన మార్పులు చేస్తే మేలని చెప్పింది. లిక్కర్ లాబీలు పాలసీని డిజైన్ చేయలేవు కాబట్టి కొంతమంది నిపుణులు రంగంలోకి దిగి కొత్త విధానం ముసాయిదాను 2020 సెప్టెంబర్ 4న ఢిల్లీ ఎక్సైజ్ శాఖ చేతిలో పెట్టారు. ఈ నివేదిక తొలిసారిగా 2021 ఫిబ్రవరి 5న ఢిల్లీ ప్రభుత్వ కేబినెట్ ముందుకు వచ్చింది. నివేదిక సాధ్యాసాధ్యాలు చర్చించేందుకు ఓ కేబినెట్ సబ్ కమిటీని వేసింది ప్రభుత్వం. మార్చి 22న కేబినెట్ కమిటీ సవరణలు ఆమోదిస్తూ నివేదికకు ఆమోదం తెలిపింది ఢిల్లీ ప్రభుత్వం.
నిపుణుల కమిటీ నివేదిక తయారు చేయడం, ప్రభుత్వం కేబినెట్ కమిటీ వేయడం, మంత్రుల కమిటీ సవరణలు ప్రతిపాదించడం చకచకా జరిగిపోయాయి. జూన్ నుంచి మద్యం షాపులను ప్రైవేట్ వ్యాపారులకు అప్పగించాలని కేబినెట్ తీర్మానం చేసింది. ఏప్రిల్ 15న కొత్త మద్యం విధానం అమల్లోకి తేవాలని నిర్ణయించింది. అమలుకు ముందు లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదం కోసం ఫైల్ను ఎల్జీ కార్యాలయానికి పంపింది. లెఫ్టినెంట్ గవర్నర్ సూచనలు సవరణలతో ఉన్న ఫైల్ మే 21న మంత్రిమండలి ముందుకు వచ్చింది. అదే రోజు సూచనలను చేరుస్తూ కొత్త మద్యం పాలసీకి ఆమోదముద్ర వేసింది. జూన్ 23న మరోసారి కొత్త మద్యం విధానంపై కేబినెట్లో చర్చ జరిగింది. చివరికి 2021 నవంబర్ 17న కొత్త విధానం అధికారికంగా అమల్లోకి వచ్చింది. అంటే 2020 సెప్టెంబర్ 4 నుంచి 2021 సెప్టెంబర్ 17 వరకు దఫాలుగా కేబినెట్లో కొత్త మద్యం విధానం చర్చ జరిగింది. కేవలం మద్యం విధానంలో మార్పులు ఎజెండాగా 9 సార్లు ఢిల్లీ కేబినెట్ సమావేశమైంది. విధాన నిర్ణయంలో చొరబాటు కోసం లిక్కర్ లాబీ చేసిన ప్రయత్నాలు సుమారుగా ఏడాది పాటు కొనసాగాయి. అంతిమంగా విజయవంతమయ్యాయి. సౌత్ లిక్కర్ లాబీ, దానికి విశ్వసనీయమైన ఏజెంట్లుగా పనిచేసిన పై స్థాయి ఎక్సైజ్ అధికారులు కలిసి చేసిన ఈ విధాన నిర్ణయ పత్రాన్ని దీర్ఘకాలిక దృష్టి లేకుండా ఢిల్లీ ప్రభుత్వం ఎలా ఆమోదముద్ర వేసింది? మద్యం విధానంపై కేబినెట్ అదే పనిగా 9 సార్లు సమావేశమైనప్పుడు కూడా కేజ్రీవాల్కు ఇసువంతైన అనుమానం రాలేదా? లిక్కర్ వ్యాపారులకు, కాంట్రాక్టర్లకు, మైనింగ్ డాన్లతో అధికార యంత్రాంగానికి గల బంధం గురించి ఉన్నత స్థాయి అధికారిగా పనిచేసిన అనుభవం ఉన్న కేజ్రీవాల్కు తెలియదని అనుకోవాలా? కేవలం బీజేపీని వ్యతిరేకించడం అనే పూనక స్థితిలో కూరుకుపోయిన కేజ్రీవాల్కు అవినీతి రొంపి కూడా సమర్థతగానే తోచింది. గుట్టు బయటపడిన తర్వాత ఆయన హుందాగా వ్యవహరించి వివరాలను బహిర్గతం చేసి ఉంటే కేజ్రీవాల్ పెద్దరికపు మాటలకు ప్రస్తుతం విలువ ఉండేది. ప్రతిపక్షాలు ఆరోపిస్తే ప్రత్యారోపణలకు దిగడమే తప్ప బాధ్యత గల పాలకుడిగా, ఢిల్లీ ప్రజలు విశ్వసించి ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా కేజ్రీవాల్ జవాబు ఇవ్వలేదు సరికదా, బేఖాతరుగా వ్యవహరించారు. తీవ్రమైన ఆరోపణలు చుట్టుముట్టినప్పుడు జవాబుదారీ గల ముఖ్యమంత్రిగా ప్రజలకు జరిగింది చెబితే నమ్మకం ఏర్పడుతుంది. తలబిరుసుగా ప్రవర్తిస్తే అందుకు తగిన పరిహారం చెల్లించాల్సి వస్తుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేస్తున్నది అదే అని చెప్పక తప్పదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.